ఖమ్మం కలెక్టరేట్ బీఆర్ఎస్ రైతు మహాధర్నా చేపట్టింది. గేట్లు నెట్టుకొని లోపలికి చొచ్చుకెళ్లారు నేతలు. ఆవరణలో బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ధాన్యము మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఎత్తేసి వెంటనే కొనుగోలు జరపాలని పట్టుబట్టారు. ధర్నాలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ తాతా మధు, నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా జరుగుతుంది. జిల్లా ముఖ్య నేతలందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ ఉన్నారు. సార్, ఏ డిమాండ్ల మీద ఈరోజు ధర్నా చేస్తున్నారు? జిల్లాలో పండిన రైతులు పండించినటువంటి ధాన్యము మొక్కజొన్న ప్రతి గింజని ప్రభుత్వం కొనాలని, ఇమ్మీడియట్గా కొనుగోలు కేంద్రాలు తెరవాలని, మద్దతు ధర ఎమ్మటే ఇచ్చి రైతులు పండించిన ప్రతి గింజని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఎలాంటి బేషిజాలకు పోకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి గింజ కొనాలన్నది మా ప్రధాన డిమాండ్. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం 9,000 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా పేరుకే కొనుగోలు కేంద్రాలు తప్ప ఎక్కడ కొనుగోలు చేయకుండా ఒక్కొక్క కింటా మొక్కజొన్న 800 రూపాయలు, వరి రైతులు 500 రూపాయలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. బోనస్ అని ఒక పక్క ఇస్తామని చెప్పినా 70% ఇప్పటికే మరి వరి కోతలు పూర్తయినాయి. సార్, ఈరోజు జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. కొనుగోలు కేంద్రాలు పెట్టామని చెప్తున్నారు. అయినా మీరు ధర్నా ఎందుకు చేస్తారు? కొనుగోలు కేంద్రాలు పెడితే రైతులు ఆందోళన ఎందుకు చేస్తారు? కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు జరుగుతుందా లేదా అనేది ఖమ్మం జిల్లా రైతాంగానికి తెలియదా? దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాలా. ఖమ్మంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. దయచేసి కొనుగోలు కేంద్రాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో తెరవాలని డిమాండ్ చేస్తాం. రైతు మహాధర్నా చాలా బ్రహ్మాండంగా సాగుతుంది. రైతుల బాధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమవుతలేదు. మొక్కజొన్నలు కొనడానికి ముందుకు రావట్లేదు. వెంటనే సరిపడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ధాన్యం మొక్కజొన్నని మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9 ఖమ్మం.